విశాఖ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రి. సింహాచలం తొలి పావంచు నుంచి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లి సింహాద్రి అప్పన్నను హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారికి తులాభారం చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై, మాపై, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై ఉండాలని కోరుకున్నామని తెలిపారు. మెట్ల మార్గాన్ని సుందరీకరణంగా ఆధునీకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆ లక్ష్మీ నరసింహస్వామిని మెట్ల మార్గం నుంచి నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా. ఈరోజు రావడం నా అదృష్టంగా, మెట్ల మార్గం నుంచి వచ్చి దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ లక్ష్మీ నరసింహస్వామి, అదేవిధంగా ఉత్తరాంధ్రకి ఇలువేల్పు ఈ లక్ష్మీ నరసింహస్వామి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. ఇక్కడ ఉన్న అన్ని సదుపాయాలు కూడా సక్రమంగా ఉండాలని మేము ఇప్పుడే యోగా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు కూడా కొన్ని మెట్లు లాస్ట్ గవర్నమెంట్లో మేము ఉండేటప్పుడు కొత్త మెట్లు కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు అశోక్ గజపతిరాజు గారు. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసి మెట్ల మార్గం నుంచి వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసుకునే బాధ్యత కూడా మేము అందరం తీసుకుంటాం. ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మా అందరి మీద, అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విశాఖ నగరంలో 11 కేసుల్లో ప్రధాన నిందితులు రమేష్, రఘునందన్లు పట్టుకున్నట్లు విశాఖ క్రైమ్ డీసీపీ వెంకరత్నం తెలిపారు. శీలానగర్లో వీరు ఇంటిని అద్దెకు తీసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. విజయవాడకి చెందినవాడు ఆఫెండర్ ని క్యాచ్ చేయడం జరిగింది. మనకి 25/6/2024 మురళీనగర్ ఏరియాలో ఇన్మేట్స్ ఇంట్లో ఉంటుండగా లోపల గడియ పెట్టుకొని తాళం వేస్తే దాన్ని ఇన్సర్టెడ్ హ్యాండ్ గా, అంటే పక్కనే కిటికీ ఉంది, కిటికీ పక్కన డోరు, ఆ డోర్ కి లోపల వాళ్ళు లాక్ చేసుకొని బెడ్రూమ్ లో పడుకున్నారు. సో అలా పడుకున్నప్పుడు ఇతను ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తో ఆ లోపల లాక్ ని బ్రేక్ చేసి ఆ గడియని తప్పించి లోపలికి ఎంట్రీ అయ్యి, వారు ఒక బెడ్రూమ్ లో పడుకున్నారు. సెకండ్ బెడ్రూమ్ లో ఒక బీరువా ఉంది. ఆ బీరువా తాలూకా తాళాలు కూడా బీరువాకు దగ్గరలోనే అవైలబుల్ గా పెట్టారు. సో ఆ తాళాలతో బీరువా ఓపెన్ చేసి అందులో ఉండే సుమారు 25.5 తులాల బంగారం పోయినట్టుగా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు 245/24గా మనము రిజిస్టర్ చేయడం జరిగింది కంచరపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో. అప్పటి నుంచి కూడా అసలు మనకి వాంటెడ్ క్రిమినల్, నేను వచ్చిన నుంచి కూడా ఆల్రెడీ మనకి ఎంవిపిలో అండ్ కంచరపాలెం అదర్ 3 టౌన్ ఏరియాలో జరిగాయి. ఐడెంటిఫై చేసాం ముద్దాయిని, బట్ చెక్కడు దొరకడు అనే విధంగా చాలా మాకు కూడా ఛాలెంజింగ్ టాస్క్ అయ్యింది. అది అసలు సెల్ ఫోన్ యూజ్ చేయడు, ఏ రకంగా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనకి లభ్యం కాలేదు. సో టీమ్స్ అయితే మాత్రం నేను 4 టీమ్స్ పెట్టడం జరిగింది. కంచరపాలెం లిమిట్స్ లో చేసినట్టు మాకు ఐడెంటిఫై అయ్యాడు, ఎంవిపిలో చేసినట్టు ఐడెంటిఫై అయ్యాడు. సో కంచరపాలెం అండ్ సిసిఎస్, ఎంవిపి అంటే ఈ ద్వారకా ఐడి పార్టీ, అదరు అందరి ఎఫర్ట్స్, అసలు ఏసీపీ గారు అయితే డైరెక్ట్ గా వెంకటరావు గారు చాలా వాచ్ చేసి వాటిని క్యాచ్ చేయడంలో మాత్రం ఒక 20 days అట్లా మేము కూడా గాలం వేసి పట్టినట్టుగా పట్టడం జరిగింది. అంత ఈజీ మాత్రం కాదు ఇతను క్యాచ్ చేయడము. 2019 నుంచి చేస్తున్నాడు, ఎవరికి దొరకకుండా. ఒక సెల్ ఫోన్ అఫెన్స్ ఇబ్రహీంపట్నంలో చేశాడు. సెల్ ఫోన్ దొంగలించగానే అక్కడ క్యాచ్ చేశాడు, అక్కడ కేసు అయింది, అరెస్ట్ అయ్యాడు, కేసు అయ్యింది. ఆ తర్వాత అంటే వీళ్ళ తండ్రి గారు 2000 అంటే ఇతనికి 15 సంవత్సరాల వయసు అప్పుడే చనిపోయారు. ఒక అన్నయ్య ఉన్నాడు, అక్కడ చికెన్ షాపు పెట్టుకున్నారు ఇబ్రహీంపట్నంలో. అన్నయ్యకి ఇతనికి కొంచెం క్లాషెస్ ఉండడం వలన
వీడు ఇల్లు విడిచిపెట్టేసి అప్పటి నుంచి కూడా దొంగతనాలు చేయడము అట్లా తిరిగాడు. అప్పుడు గతంలో అయితే కేసెస్ విజయవాడలో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి. ఆ కేసెస్ లో అరెస్ట్ అయ్యాడు. అంటే మొత్తం 13 కేసులు బిఫోర్ ఈ ఇప్పుడు క్యాచ్ చేయక ముందు 13 కేసుల్లో అరెస్ట్ అవ్వడం జరిగింది. లేదా ఉన్న వాస్తవాలు చెప్తే బాధపడేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, వారికి సంబంధించిన వారు. కానీ వాస్తవాలను ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత నాకున్నదనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం. ప్రధానంగా ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆ సామ్రాజ్యం అవినీతి మీద ఏర్పరచుకున్నటువంటి సామ్రాజ్యం. ఎందుకు అవినీతి మీద ఏర్పరచుకున్న సమాజం అని చెప్తున్నానంటే, ఆయన అనేకమైన చట్టాలను ఉల్లంఘించారు. చట్టాలను ఉల్లంఘించి తన కంపెనీస్ని, తన చిట్ ఫండ్స్ని, తన ఫైనాన్స్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఎప్పటి నుంచి చేసుకుంటూ వచ్చారు? 50 సంవత్సరాల నుంచి 5 దశాబ్దాల నుంచి చేస్తూ వచ్చారు. కానీ ఎవరు ఆయన వెంక చూడలా. అనేక మంది ముఖ్యమంత్రులు ఈ ఆంధ్రప్రదేశ్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన వారు ఆయన మీద కన్నెత్తి కూడా చూడనటువంటి అంశం. ఏ వ్యవస్థ కూడా రామోజీరావు గారు తప్పు చేస్తున్నాడు, చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, చట్టాన్ని అతిక్రమించి ఆర్థిక లావాదేవీలు చేస్తున్నారు అనేటువంటి మాట 2006 వరకు కూడా ఎవరు అనలా, ఎవరు దాని మీద దృష్టి పెట్టలా. ఎందుకంటే రామోజీరావు గారు చాలా పెద్దవారు, ఆయనకి ప్రభుత్వాలు అండగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా వారికి అండగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే, రామోజీరావు గారు ఎవరిని కలవరు, ముఖ్యమంత్రుల్ని లేదా పెద్ద పెద్ద నాయకుల్ని కలవరు. రామోజీ సిటీలోకే హెలికాప్టర్లోనో, విమానంలోనో, కారుల్లోనో వెళ్ళి ముఖ్యమంత్రులు కలిసి ఆయన గౌరవించేటటువంటి పరిస్థితి. అంత పెద్దవాడు కాబట్టి ఆయన తప్పు చెయ్యడనో, తప్పు చేసినా వదిలేయాలనేటువంటి ఉద్దేశంతో అనేక ముఖ్యమంత్రులు వ్యవహరించారు. కానీ 2006లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక పెద్ద కుంభకోణాన్ని, మొత్తానికి ఈ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఒక పెద్ద స్కామ్, దాన్ని బయటకు తీశారు. దానికి బయటకు తీయటానికి ప్రధానమైన కారణం, ఎందుకంటే నేను కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఈ టైంలో ఎమ్మెల్యే కాకపోవచ్చు, మంత్రి కాకపోవచ్చు, కానీ సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తిని. ఆ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎంపీగా ఉన్న రోజుల్లో వాళ్ళ అమ్మగారికి ఈ డిపాజిట్ చేశారు రామోజీ ఫైనాన్స్లో. ఆ డిపాజిట్ చేస్తే అది వస్తే దాని మీద హెచ్యుఎఫ్ అని ఉంది. ఆయన చూసి హెచ్యుఎఫ్ ప్రకారం, ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొద్దిగా చదువరి, చట్టాల గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి, నీతి నిజాయితీగా ఉండే వ్యక్తిగా. గాజువాక కోట్లాది మంది అభిమానించే కళాకారుడు, కొన్ని లక్షల మందికి ఆరాధ్య దైవం, సినీ కళామ తల్లి ముద్దుబిడ్డ, తెలుగు సినీ రంగానికి మగ మహారాజు మెగాస్టార్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని మెగా అభిమానులు మెగా వారోత్సవాలు నిర్వహించారు. వారోత్సవాల్లో భాగంగా ఆదివారం బీసీ రోడ్డు ఆంధ్ర బ్యాంకు కూడలిలో అఖిల భారత మెగా ఫ్యామిలీ ఉపాధ్యక్షుడు కోయిలాడ శ్రీనివాసరావు పర్యవేక్షణలో మెగాస్టార్ చిరంజీవి యువత అధ్యక్షులు పొలరావుతు వెంకటరమణ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుతో పాటు జనసేన పార్టీ నాయకులు గడసాల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, గంధం వెంకట్రావు మరియు తెలుగుదేశం నాయకులు ప్రసాదుల శ్రీనివాస్, ఆడారి రామకృష్ణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో మెగా ఫ్యామిలీ అభిమానులు ఎప్పుడూ ముందుంటారన్నారు. అభిమాన హీరో జన్మదిన వేడుకలు పురస్కరించుకొని పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని, అందులోనూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. అనేక ప్రమాదాలు జరిగి రక్తం అవసరమై ప్రాణాలు కోల్పోతున్న వారికి ఇటువంటి రక్తదాన శిబిరాల ద్వారా సేకరించిన రక్తాలతో వారి ప్రాణాలు కాపాడవచ్చన్నారు. 46 మంది రక్తదాన శిబిరాల్లో స్వచ్ఛందంగా యువతకి ముందుకు వచ్చి రక్తదానం చేసి వేరొకరికి ప్రాణదానం చేస్తున్న ప్రతి ఒక్క రక్తదాతని ప్రత్యేకంగా పేరు పేరున అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ పిఆర్ఓ రావు, దాసరి బుజ్జి, బొంతు కనకరాజు, ఎం దేముడు, సిహెచ్ శంకర్ రెడ్డి, పల్లా రాజు, పల్లా కనకరాజు,
ఉరుకుటి రాము, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా వారికి నేను మరొకమారు నేను గాజువాక ప్రజల తరపున, చిరంజీవి గారి ఫ్యాన్స్ తరపున నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. చాలా మంది భయపడతారు. లేదు, నా బ్లడ్ డొనేషన్ వల్ల, నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఇంకొక ప్రాణాన్ని నించోబెట్టాలని ఒక మంచి దృక్పథం. ఆ దృక్పథం నిజంగా చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన. ఆ ఆలోచనకు మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. హ్యాపీ బర్త్డే సందర్భంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్దలు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. మరి ఎంతోమందికి రక్తదాతగా నిలిచి చిరంజీవి గారి స్ఫూర్తితో వీళ్ళందరూ కూడా రక్తదానం చేపించి ఎంతోమంది ప్రాణాలని నిలబెడుతున్న వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ముందుగా మెగాస్టార్ అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా యొక్క రెడ్ క్రాస్ సంస్థ తరపు నుంచి నా పేరు రావండి. 2008 నుంచి కూడా మా గాజువాక అభిమానులతోటి, ఎంతోమంది అభిమానులతోటి ఈ జర్నీ చేయడం జరుగుతున్నది. ఎక్కడ ఏ క్యాంప్ అయినా సరే, ఎప్పుడైనా సరే 24/7 సమయంలో మేము అందరికీ కూడా, అభిమానులందరికీ కూడా సర్వీస్ చేయాలనే దృక్పథంతో ఈ అభిమానులందరూ కూడా నన్ను ఒక తాటి మీద నడిపిస్తున్నారు. దానికి అందరికీ కూడా రావడం స్వామినాయుడు గారి మీద నుంచి ఆదేశాలు ఇవ్వడం, దాని ప్రకారం కూడా ఎక్కడ ఎన్ని బ్యాంకులు ఉన్నప్పటికీ కూడా, ఈరోజు మన వైజాగ్ మొత్తం మీద 29 బ్లడ్ బ్యాంకులు ఉన్నప్పటికీ కూడా ఒక్క రెడ్ క్రాస్కి అభిమానంతో ఇవ్వడం గాజువాక యువతకి మా రెడ్ క్రాస్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మరొక్కసారి అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్. ఒక పండగ, అది చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్రంలో ఈ రక్తదాన శిబిరాలు ముందుగా ప్రారంభమయ్యి, రాష్ట్రంలో కాదు మన ఇండియాలోనూ అనేక మందికి ప్రాణదాత చేసిన గొప్ప వ్యక్తి ఎవరంటే చిరంజీవి గారు తప్ప ఏ హీరోకి లేదని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్ని దానాల కంటే రక్తదానం ఎంతో గొప్ప. పాల్గొనే అవకాశం కలిగించారు. మెగాస్టారు ఫ్యాన్స్ అయినటువంటి కోయిలాడు శ్రీనివాసరావు గారు. మరి శ్రీనివాసరావు గారు వయసు పెరుగుతుండగా ఈ బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత అనేక మందికైనా ఈ రక్తదానం చేస్తూ ఈ దేశంలోనే ఒక స్ఫూర్తి నింపినప్పుడు గాజువాక ప్రాంతం, ఎందుకంటే ముఖ్యంగా ఇండస్ట్రియల్ ప్లాంట్, ఇక్కడ రోడ్ యాక్సిడెంట్సే కాకుండా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు కూడా అనేక రకాలుగా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ చిరంజీవి గారు ఏదైతే పిలిపించారో ఆ పిలుపుకి స్పందించి మరి మొట్టమొదటిగా ఈ గాజువాక ప్రాంతంలో ఒక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నెలకొల్పడానికి తిప్పల రమణారెడ్డి గారు మాత్రమే ప్రారంభించారు. వారికి ఆ రోజు చిరంజీవి అభిమానులు అందరూ కూడా ఆయనకి సహకరించి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా సరే ఇవాళ ప్రాణాలు కాపాడగలిగేది ఒక బ్లడ్ మాత్రమే. ఎందుకంటే ఆ బ్లడ్ అనేది ఇన్ టైంలో కానీ అందించగలిగితే అనేక మంది ప్రాణాలు కూడా మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఆ రకంగా మా రమణారెడ్డి గారు ముందుకు రావడం, దాంతోపాటు మా మిత్రుడు ఈ వార్డు అధ్యక్షుడు, అలాగే మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉంటున్నటువంటి గాజువాక మెగా ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడైనటువంటి పాల్దోజు రమణ గారు, మా సోదరుడు కొత్త కనకరాజు గారు. చిరంజీవి గారి పేపర్లో చదివి రక్తంలో లేక చనిపోయడంతో ఎంతో చలించిపోయి, అరే ఇంతమంది మానవులు ఉన్నాయి, ఒక్కరిని కాపాడలే. విశాఖ మధురవాడ కొమ్మాది జంక్షన్ వద్ద వసంత విహార్ అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ వారు మొన్న కోల్కతా మెడికల్ కాలేజీలో సామూహిక హత్యకు గురైన డాక్టర్ అభయ్యకు తగు న్యాయం జరగాలని అపార్ట్మెంట్ వాస్తవ్యులు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ రఘురామ్ ఈరోజు అందరూ వసంత విహార్ తరపు నుంచి ఇలా అందరూ ఒక చోటకు వచ్చారు. ఇది కేవలం ర్యాలీ అని నేను అనుకోవట్లేదు. సమాజంగా మనం అందరం ఒకటే అని ఉనికిని చాటుకోవడానికి అందరూ అంటే ఉనికిని చాటుకోవడానికి అందరూ దగ్గరికి వచ్చారు. నేను చాలా నేను పర్సనల్గా నైట్ డ్యూటీలు చాలా చేశాను. నేను చేసిన బిగ్గెస్ట్ నైట్ డ్యూటీ అంటే 48 hours కూడా చేశాను నేను. మేము చాలా కష్టపడతాము, కానీ తనకి అసలు మేము ఎవరూ అనుకోలేదు ఇలాంటి డాక్టర్ల మీద అటాకులు జరుగుతాయి, అవి జరుగుతాయి, మేము కోవిడ్లో ఇంత చేసినా ఇంత మాకు ఇలా రావటం ఏంటి. మేము ఎన్నో సంవత్సరాలు మా యూత్ను కూడా ఎంతో సాక్రిఫైస్ చేసి ఎన్నో ఎగ్జామ్లు చదువుతాం, ఎన్నో నైట్ డ్యూటీలు అని చేస్తాం, ఎన్నో డ్యూటీలు అని చేస్తాము. ఏ రోజు అది కావాలి ఇది కావాలి అని మేము రోడ్ల మీద పడింది నాకు తెలిసి, నాకు గుర్తున్నంత వరకు అయితే ఎక్కడా లేదు.
కానీ ఈరోజు అసలు రోడ్డు మీద తనకి ఇలా జరుగుతుందని మేము ఇలా ఊహించలేదు. అటాకులు అవుతాయి కానీ మరీ వర్క్ చేసే ప్లేస్లోనే ఇలా రేప్ చేయగలుగుతారా అని మేము కూడా ఊహించలేకపోతున్నాం. యాజ్ అ డాక్టర్ నాకు కూడా చాలా బాధగా అనిపించింది. మేము కోవిడ్లో చాలా చేసాం. అసలు ఎన్నో డ్యూటీలు, ఆ పీపీఈ కిట్లో మేము ఎన్ని రోజులు పనిచేసి ఎన్ని కష్టాలు పడి, చేయలేకపోయినా ఒంట్లో శక్తి లేకపోయినా మళ్ళీ నుంచుని చేసి మళ్ళీ వచ్చి బెంచ్ల మీద పడిపోయిన రోజులు మాకు ఎన్నో గుర్తున్నాయి. ఎన్నో మంది ప్రాణాలు ఇచ్చేశారు కూడా. వాళ్ళకి ఏం అవసరం అండి, వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని అందరిలాగే లాక్డౌన్లో పడి ఉండొచ్చు. నేను డాక్టర్ని కాదు, నేను ట్రీట్ చేయనంటే వాళ్ళకి 2 నిమిషాలు పని కాదు. కానీ వాళ్ళు అన్నిటికీ తెగించి వాళ్ళ ఫ్యామిలీని వదులుకుని, లేదు నేను ఈరోజు వేరే వాళ్ళ కోసం వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ కష్టమైన పీపీఈ కిట్లు ఒక్కొక్కటి 3-4 లేయర్లు ఉంటాయి. అలాంటి వాటిలో నేను 18 గంటలు 20 గంటలు అదే కిట్లో ఉంటే, ఒకసారి కిట్ తీసేస్తే మళ్ళీ వాష్అవుట్ అయ్యి అన్నీ మళ్ళీ వచ్చి మళ్ళీ కిట్ వేసుకుని చిన్నది వచ్చినా వాష్రూమ్కి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో మేము పనిచేసాం. డీహైడ్రేషన్లో, వేడిలో, నిద్ర లేక, తిండి లేక, దేవర్ నాట్ నార్మల్ డేస్. ఆ విషయం మాకు తెలుసు. కానీ ఈరోజు అలాంటి డాక్టర్లకే మీడియాలో కూడా చాలా చూసాం. ఫస్ట్ లైన్ వర్కర్స్ అని చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. కానీ అదే రెస్పెక్ట్ మరి ఈరోజు ఇలాంటి ఒక రేపుకి దారి తీసిందంటే అసలు నిజంగా నమ్మలేకపోతున్నాం. తను అలా చూసి యాజ్ అ డాక్టర్ నాకు చాలా బాధగా అనిపించాలన్న బాధ్యత కన్నా కోపం ఎక్కువ అనిపించింది. ఎందుకంటే ఆ కష్టం మాకు మాత్రమే తెలుసు. కానీ ఈరోజు అందరూ ఇక్కడ నుంచే వసంత్ విహార్ కాకుండా అందరూ హాస్పిటల్స్ నుండి కానీ కాలేజెస్ నుండి కానీ వస్తున్న సపోర్ట్ చూస్తుంటే నిజంగా ఇప్పుడు కూడా వీళ్ళతో పాటు నడుస్తుంటే నాకైతే చాలా గర్వంగా ఉంది. రేపొద్దున నాకేమన్నా వీళ్ళు నాతో ఉంటారు అని, రేపొద్దున వీళ్ళకేమన్నా నేను వాళ్ళతో ఉంటానన్న నమ్మకం నేను వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఆర్వి రమ్యశ్రీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం 3rd ఇయర్ చదువుతున్నాను, ఎంబీబీఎస్. సో మేమందరం ఇక్కడ ఎందుకు వచ్చాము అంటే, వసంత్ విహార్ గ్రూప్ ఆఫ్ అసోసియేషన్ నుంచి మా ఇల్లు ఇక్కడ. సో మేము కాలేజ్లో ఆల్రెడీ ఒక 4-5 డేస్ స్ట్రైక్ చేసాము ఆల్రెడీ. అండ్ నా వంతు నేను ఇక్కడ చేస్తున్నాను. మేము వసంత్ విహార్ అందరం మేము చేస్తున్నాము. నాకు అనిపించింది చేయాలి అని. అండ్ ఇది మన అందరి రెస్పాన్సిబిలిటీ చేయాలని. ఒక అమ్మాయికి, ఒక వర్కింగ్ డాక్టర్కి తన వర్క్ ప్లేస్లోనే సురక్షణ లేకపోతే ఇంకా బయట ఎక్కడిది అని మా క్వశ్చన్ అండి. అంటే గవర్నమెంట్ అనేది సెక్యూరిటీ ఇవ్వాలండి ఒక ఆడపిల్లకి. బేసికల్లీ 78 ఆఫ్ ఇండిపెండెన్స్ మనం ఇక్కడికి వచ్చింది. గాంధీ గారు కూడా చెప్పారు మనకి, ఎప్పుడైతే ఒక ఆడపిల్ల సురక్షంగా ఇంటికి వస్తుందో అర్ధరాత్రి, అప్పుడే మనకు అసలైన ఇండిపెండెన్స్ వచ్చింది అని. సో ఈ రోజు దాకా మనకి ఎటువంటి ఇండిపెండెన్స్ లేదండి నా ప్రకారం, ఇంకా మా వాళ్ళ ప్రకారం అయితే. అండ్ నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నాను అంటే, గవర్నమెంట్ అనేది న్యాయం చేయాలి ఆ అమ్మాయికనే కాదు. ఇప్పటికీ చాలా రేప్ కేసెస్ వచ్చాయండి ఇండియాలో. రోజుకి కాదు, నెలకి కాదు, చాలా అంటే చాలా వచ్చినాయి. అందరూ అబ్బాయిని కవర్ చేయడానికి చూస్తున్నారు కానీ అమ్మాయి చనిపోయిందని వదిలేస్తున్నారు. అంతకు మించి ఏం చేయట్లేదు. సో మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, చట్టాలు మార్చాలి, కఠినంగా శిక్షించాలి, అమలు చేయాలి. ఎవరైతే ఇలాంటివి మళ్ళీ చెయ్యాలనుకున్నారో వాళ్ళకి అలాంటి శిక్ష పడాలి అని తెలియాలి గవర్నమెంట్. అలా చెప్పాలి మనకి. సో చట్టాలకి చుట్టాలు అవ్వకూడదండి. ఇంకొకటి, రేపు ఎవరైతే ఇలా చెయ్యాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి, మాకు ఇలా జరుగుద్ది రేపు ఫ్యూచర్లో, ఇలాంటి పొజిషన్లోకి వస్తాం మేము, ఇలాంటి శిక్ష ఉంటుంది మాకు అని వాళ్ళు భయపడాలి. అండ్ ఈరోజు మా పోరాటం అయితే ఇది. దయచేసి జస్టిస్ కోరుకుంటున్నాం. మేము ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఇంతకు ముందు కూడా మేము హైదరాబాద్లో ఒక అమ్మాయికి ఇలాగే అత్యాచారం జరిగినప్పుడు కూడా పోరాటం చేశాము. అదృష్టవశాత్తు ఆ దుర్మార్గుల్ని శిక్షించారు. మళ్ళా ఇలాంటిది రిపీట్ కాదు అనుకున్నాం. కానీ ఈ రోజు మళ్ళా కలకత్తాలో ఇలాంటి దుర్ఘటన జరిగినందుకు మేమందరం చాలా చింతిస్తున్నాం. ఈ రోజు ఆడపిల్ల బయట తిరగాలంటే ముందు ఆడపిల్లకి జాగ్రత్త చెప్పడం కాదండి, మగపిల్లలకి ఎలా బిహేవ్ చేయాలి అన్నది ప్రతి తల్లిదండ్రి నేర్పించాలి. 12 సంవత్సరాలు అయింది నిర్భయ కేసు అయ్యి. చట్టాలు సవరించామన్నారు, శిక్షలు కఠినం చేశామన్నారు. కానీ దుర్మార్గులు మాత్రం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు. దర్జాగా మేము చేశామని చెప్పి మరి కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు.